హైదరాబాద్ నడిబొడ్డు దోమలగూడ ప్రాంతంలో దోపిడీ కలకలం రేపింది. కత్తులు తుపాకులతో బెదిరించి బంగారం వ్యాపారి అతని సోదరుడిళ్లలో దోపిడీ కలకలం రేపింది. సినీ ఫక్కీలో జరిగిన ఈ దోపిడీలో దుండగులు 2.5 కిలోల బంగారంతో పాటు చరవాణులు ఎత్తుకెళ్లారు. పశ్చిమ బెంగాల్కు చెందిన రంజిత్ గోరాయ్ అతని సోదరుడితో కలిసి దోమలగూడలోని అరవింద్ కాలనీలో కుటుంబాలతో సహా నివాసముంటున్నారు. రంజిత్ బంగారం వ్యాపారం చేస్తున్నాడు. ఇంటి కిందనే కార్ఖానా ఏర్పాటు చేసి నగల దుకాణాలకు ఆర్డర్లపై ఆభరణాలు చేసి ఇస్తాడు. ఇతని సోదరుడు ఇంద్రజిత్ కూడా ఇదే తరహాలో చిక్కడపల్లిలో కార్ఖానా నిర్వహిస్తున్నాడు. ఇంద్రజిత్ ప్రతిరోజు తన కార్ఖానా నుంచి రాత్రి 2-3 గంటల సమయంలో ఇంటికి వస్తుంటాడు. నిన్న తెల్లవారుజామున 3 గంటలకు కార్ఖానా నుంచి ఇంటికి వచ్చాడు. ఇదే సమయంలో ముసుగు ధరించిన 10 మంది గుర్తు తెలియని దుండగులు బలవంతంగా ఇంట్లోకి ప్రవేశించారు. భార్య మిత 2 పిల్లలను కత్తులతో బెదిరించి వారి చేతులను తాళ్లతో వెనక్కి కట్టి బంగారం ఎక్కడ దాచారో తీయమంటూ దాడి చేశారు. ఇంద్రజిత్ ను తీవ్రంగా కొట్టి భార్య మెడలోని బంగారు గొలుసు, 3 సెల్ ఫోన్లు, ఐప్యాడ్ ను లాక్కున్నారు. అనంతరం అదే ఇంటి ముందు పోర్షన్ లో నివసిస్తున్న ఇంద్రజిత్ సోదరుడు రంజిత్ గోరా ఇంటికి వెళ్లారు. తలుపు తెరవకపోవడంతో ఇంద్రజిత్ తలపై తుపాకీ పెట్టి తలుపు తెరవకపోతే అతన్ని అంతం చేస్తామని రంజిత్ ను బెదిరించారు. దీంతో భయాందోళనకు గురై తలుపు తెరిచాడు. मारना दे बोल रहे मार दूंगा, आज मत करना, मार दूंगा। तो मैं कुछ नहीं बोला, चुपचाप बैठी हूँ और मेरा हाथ बांध दिया तो मैं ऐसे कांप रही थी, ऐसे ऐसे करके कांप रही थी। बोला कि एकदम आवाज़ मत करना, मार दूंगा। फिर मेरे हस्बैंड को लेके चले गए। मुझे किसी पे डाउट नहीं है, हम लोग किधर भी नहीं जाते, हम लोग घर पे ही रहते, खाली बच्चे को स्कूल वगैरह लेके जाते और कभी कभार सब्जी वगैरह लेने जाते बस। भाभी जी बोल के मेरे को ऐसा बोले। मैं बोला ठीक है, हाथ जोड़ के मैं बोले ठीक है मैं दे देती, उन लोगों को कुछ भी न करो, मैं पूरा सामान दे देती बोल के। ये खोलने की कोशिश करे, नहीं हो रहा बोल के इन लोगों को टॉर्चर करे। इन लोग का इनका मेरा बेटी का गले में छोरी रखे, मेरा हस्बैंड को मार रहे, मेरा देवर को भी मारे, उन लोगों को मारे, मेरा हस्बैंड का पूरा इधर काट हो गया। उन लोगों का हाथ में पूरा बड़ा बड़ा क्या क्या होता है वो छोरा ऐसा पूरा मारने का पूरा ये चीज़ पूरा वो था। पूरा टॉर्चर करके मैं कैसे भी करके खोल के मेरा जितना सामान था मैं उनको दे दिए। రంజిత్ తో పాటు కుమార్తె మెడపై కత్తులు పెట్టి లాకర్ తెరవమని అతని భార్యను బెదిరించారు. ఆందోళనకు గురైన ఆమె లాకర్ తెరిచింది. దీంతో దుండగులు లాకర్లో ఉన్న 2.50 కిలోల ఆభరణాలు, రంజిత్ భార్య అనిత మెడలో ఉన్న పుస్తెలు కూడా అపహరించి కారులో అక్కడి నుంచి పరారయ్యారు. ఘటన నుంచి తేరుకున్న రంజిత్ కుటుంబం స్నేహితుడి సాయంతో దోమలగూడ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న దోమలగూడ పోలీసులు క్లూస్ టీం సహాయంతో ఆధారాలు సేకరించారు. అయితే ఇంట్లోని సీసీ కెమెరాలకు సంబంధించిన డీవీఆర్ ను సైతం ఎత్తుకుపోయినట్లు పోలీసులు గుర్తించారు. కాలనీలో ఉన్న సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. నిందితులు ఎత్తుకుపోయిన మొబైల్ ఫోన్లు పాత బస్తీలో ఉన్నట్లు గుర్తించారు. సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు.